అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక మనం కూడా నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే అని పాట పాడుకున్నాడే అయ్యేటట్టున్నది. ఈ ఒక్క పాటనే కాదు, ఇసోంటి ఎన్ని పాటలు ఉంటే అన్ని దొరకబట్టి పాడుకుంటా కూసునుడే అవుతుంది కావచ్చు. కానీ ఇంత దారుణంగా మన వ్యవసాయం చేసేటోళ్లను ఆగం చేస్తారు అనుకోలేదుల్లా. డిసెంబర్ 9 వాయిదాను వాగుల నూకి 15 ఆగస్టుకు పక్కా లోన్ల మాఫీ చేస్తానని రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టిండు రేవంత్ సారు. మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. లోన్ల మాఫీ చేస్తానని ఒట్టు పెట్టిండు గాని రైతులందరికీ చేస్తానని పెట్టలేదనే ముచ్చట మనం మర్చిపోయినముల్లా. దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు, తప్పకుండా చేస్తాడు కావచ్చని అనుకున్నాం. కానీ రైతు బంధు పైసలకు పెట్టినట్టే దీనికి కూడా కండిషన్లు పెడుతున్నారట. లీడర్లకు, సర్కారు నౌకరోళ్లకు పంటలోను మాఫీ చేయొద్దని నిర్ణయం చేసిండని బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఆందాన్ని మంచిగానే ఉంటది కాబట్టి ఇయ్యకున్నా ఫరక్ పడది. కానీ చిన్న చిన్న కొలువులు చేసుకుంటా ఇండ్ల లోన్ కోసమో ఇంకో దాని కోసమో అని ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా, వాళ్ళకు సుతం లోన్ల మాఫీ చేయరని వినిపిస్తున్నది. రేషన్ కార్డు లింకు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారట. తెల్ల కార్డు ఉన్నోళ్ళకే లోన్లు మాఫీ అయితే అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ తెల్ల కార్డు ఉన్నోళ్లకు 2 లక్షల లోను తీసుకునే అంత భూమి ఎట్లుంటది చెప్పుండ్రి. అంటే లోన్లు మాఫీ చేసుడు కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ బండ లెక్క సగం సగం కదనేనా అని పబ్లిక్ డౌట్ పడుతున్నారు. అంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకు కూడా వచ్చుడు డౌటే అన్నట్టు. కానీ లోన్లు కట్టిన వాళ్ళు ఉంటే ఊరికి పోయి తెచ్చుకోండి, 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు రేవంత్ సారు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. కానీ ఇప్పుడేమో ఇట్లా అడ్డం పొడుగు కండిషన్లు పెట్ట చూస్తున్నారా అని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు గరం అవుతున్నారు. ఓట్ల ముంగట ఒక మాట చెప్పి ఓట్లైనాక దానికి మంగళం పాడి పంగనామాలు పెట్టుడు సర్కారోళ్లకు మస్తుగా అలవాటైందని మాట్లాడుకుంటున్నారు.